నీ ముఖానికి ఏమైంది? నల్లగున్నా నున్నగా మంచిగానే ఉన్నావు కదా. వాస్తవానికి నువ్వు ఇట్లా అమ్మాయిలకు ట్రై చేస్తే ఖచ్చితంగా పడేటోళ్ళు. అట్లా సెంటర్ కు ఇంత సోగ్గా రెడీ అయి పోవుడు అవసరమా? అడికి అయినాక ఎట్లా గులగుల పెడుతుంది, ముల పెడుతుంది. వచ్చినాక తానం చేసుడేనా? మన ఆడోళ్ళం పనికైనా ఫంక్షన్ కైనా సోగ్గా తయారై పోవుడేనాయే. అగో ఏమైంది? ఏం లేదు, మామిడికాయ తెంపేటప్పుడు కింద పడ్డా, కొంచెం కాలు బెనికింది అంతే. అయ్యో కాల్మెన్ కింద. ఏనందు అద్దు అద్దు. ఏ ఊకో, నీకేం తెలియదు. సరే గాని నిన్ను నచ్చిందా? నచ్చుడంటే నేను ఇప్పుడే ఏం చెప్పలేను, నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకొని చెప్తా. ఇదేంది ఆలోచించుకొని చెప్తా అంటాను, మరి ఇది ఉంటుందో పోతుందో? ఓకే చెప్తుందో చెప్పదో? దేవుడా దేవుడా దేవుడా, కొండగట్టాన్ని అన్న రాజన్న కోడలి మల్లన్న మంచిగా మొక్కుతానా. ఓకే చెప్పింది అనుకో, కొండగట్టుకు వచ్చి గుండు కొట్టించుకుంటా. సుమనన్న నువ్వు ఎప్పుడు వచ్చినావురా? ఏమో దేవుళ్ళకి బాగా మొక్కుతాన్నావు. ఏం లేదు, అట్టిగానే మొక్కుతా అన్న. నువ్వేనన్నావో నాకేంది గాని, పొద్దు నుంచి కనబడతలే పెట్టిపోయినావురా. అశ్విన్ సింధోళ్ళు ఇంటికి పోతుంది కదా, వాళ్ళు ఏమన్నారు? ఆల్రెడీ కాళ్ళ వేళ పడి ఎట్లా బయలాడుకున్నా, పిల్లని చూపెట్టారు, మంచిగా ఉన్నది. నిజం చెప్పురా, మంచిగా ఉందా? సూపర్ ఉన్నది, సేమ్ రాజేశ్వర్ లెక్క ఉన్నది, కానీ కొంచెం పక్క ఉన్నది. రాజేశ్వరి గురించి మళ్ళీ ఎందుకురా? దాంతో ఈమెను పోల్చుడు, అది వాయనే వాయే, దాని గురించి అవసరమా నీకు? ఎంతైనా కానీ ఫస్ట్ నచ్చిన అమ్మాయి కానీ గంతే ఉంటుంది. మాజాల్తి అయినా పిల్ల నువ్వెప్పుడు చూసినావురా? నాకు తెలియకుండా పెళ్లి చూపులకు ఎప్పుడు పోయినా? పెళ్లి చూపులు కాదే, వాళ్ళ అమ్మమ్మలు మనూరేనా, వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వస్తే పోయి చూసి మాట్లాడి వస్తా అన్న. ఊరు నీ అక్క వాళ్ళ అమ్మమ్మలూరు మనూరేనారా? అసలు ఎవరురా పిల్ల? ఈ బంగ్లా పుచ్చవలేదా అని అలా మనవరాలు. ఓహో, ఇంకా పొడుగు జుట్టు ఉంటుంది, ముఖం మీద కొంచెం కొంచెం మచ్చలుంటాయి, కొంపదీసి ఆమెనేనారా? ఆమెనే. గట్లా అంటున్నామేంది? మంచిగా ఉంటది కారా, నిన్నెట్లా మెచ్చిందిరా? గదే నాకు అర్థమైతే లేదు. ఓన్లీ చూసుకొని మాట్లాడుకున్నాం అంతే, ఏం చెప్పలే, ఆలోచించుకొని చెప్తా అన్నది. ఓహో గట్ల చెప్పు. నాకెందుకో ఈ సంబంధం మీద కూడా డౌట్ కొడతాంది. ఇగో నువ్వు పోయి పోయి 5 లెక్కలక చేపలు పెట్టకే, నీకు ముందే చెప్తా అన్న. అయ్యో ఎందుకు కోపానికి వస్తాను? ఇప్పుడు నేనేమన్నా? నువ్వే ఈ సంబంధం మీద డౌట్ అది ఇది అనవాడివి. అయినా కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకుంటే అయిపోయా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారంటే దాదాపు ఈమె కూడా ఒప్పుకుంటది కావచ్చు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పూరు. అయ్యో వాళ్ళు పూరా? అట్లయితే కట్నం తీసుకోకపోతే అయిపోయా. ఏమోరా, అది నీ ఇష్టం, కట్నం తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. నాకు లగ్గం చేసి పంపించినప్పుడు అయితే 10 లక్షల కన్నా తక్కువ పోయొద్దు. ఏంది 10 లక్షలా? నా ఆటో ఉన్న భూమి అమ్మినా కానీ 10 లక్షలు రావు. అయినా కానీ మా అత్తగారు ఎంత పోతారో అంత మీకు వస్తా. ఏంది మీ అత్తగారు ఎంత పోతా అంత పోతా? ఒకవేళ మీ అత్తగారు పోయకపోతే నాకేం పోయావా? 10 లక్షల గిట్ట నాకు పోయపోయినా అనుకో, నీ సంబంధం నేనే దగ్గరుండి ఎడగొడతా బిడ్డ. దండం పెడుతున్నా చెడగొట్టకి, అమ్మాయి మంచిగా ఉన్నది, అవసరం ఉంటే 10 లక్షలు అప్పాయి తెచ్చి నీ కట్నం పోతా. సరే గట్ల దాడికి రా బిడ్డ. తగ్గింది అంతే, ఇంత పట్ట పాటలు ఒకతే గట్టు పోతుంది, టైం పని అవకాశాలు. అగో నువ్వేంద్రా గిడ కూర్చున్నావు? ఓహో ఇదా సంగతి. అరే ముంగత ఒకతే పోతుంది ఏంద్రా అని నేను అనుకుంటున్నా, వెనక నువ్వు వస్తావులే, మెల్ల సెడేసినట్టున్నావుగా. ముంగట ఎవరు పోతారు, వెనక నీ నచ్చుడేంది? ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను మాట్లాడేది తెలుగే, నీకు అర్థమైందని కూడా నాకు తెలిసి, ఎందుకు అంతగానో వేతిలో వాడుతున్నావు? అరే ప్రామిస్ రా, నువ్వు ఏం మాట్లాడుతావు నాకు అసలు ఏం అర్థం అవుతలేదు. సాలి కాపు, ముంగట నందు పోతుంది వెనక నువ్వు వస్తున్నావు, ఇక గాయంతో నాకు తెలియదా? ఏంది ముంగట నందు పోతాందా? పోయేది నందే, పందేం కాదు. మళ్ళీ ఏం తెలియనట్టు నందు పోతుందా అని అడుగుతున్నావా? అమ్మతోరా నీవిడోట్రా, నిజంగా నాకు తెలియదు. సరే కానీ ఎటు పోతాంది? గిడైన కాలువలా జేసీ పడ్డదట్రా, వాళ్ళ కొవలికి లేవట రాకపోతే ఏమో పోయి లేవట అందుకోతాంది.
ఏ నిజం చెప్పురా. మరి లేకపోతే ఏందిరా, ఆమె ఎటు పోతుంది అన్నది ఇట్లా నాకు చెప్పిపోయిందా? ఇంతకుముందు ఇట్లా నడుచుకుంటూ పోయింది. థ్యాంక్స్ రా, పోయి మెల్లగా మాట్లాడి సెట్ చేసుకుంటా. అగో నువ్వేంది గిటాత్తన్నావు? వెంకీ చెప్పిండు నువ్వు ఇటు పోతాను అని, అందుకే నీకోసం ఊరికి వస్తా అన్న. నా కోసం ఎందుకు? అట్లనే మాట్లాడదామని. సరే దా పోదాం. ఈ తోడనే మీదేనా? మాది కాదు, మా అమ్మమ్మ వాళ్ళది. మీ అమ్మమ్మలు అయితేనే వాళ్ళు అయితేనే, మీ అమ్మ ఒక్కతేనే. ఈ తోటంతా మీకే వస్తుంది. తోట మా అమ్మమ్మ వాళ్ళదే కానీ సొంతం కాదు, గుత్తకు పట్టిర్రు. గుత్తకు పట్టిరా? ఇదేదో మీదైనంత రేంజ్లో అయిపోయినావు కదా. మాకంత రేంజ్ లేదు, మామిడి తోట కాదు కదా, మామిడి చెట్టు కూడా లేదు. సరే కానీ ఒక్క మామిడికాయ కూడా లేదు, నువ్వు ఇటు ఎందుకు వచ్చినట్టు? ఆపుతావా నీ సోది? ఎండ కొడుతుంది వరకు, అటు పోదాంపా. అబ్బా, చెట్టు కిందికి వచ్చేసరికి ఎంత చల్లగా ఉన్నదో. అవును నిజమే, మస్తు చల్లగా ఉన్నది. ఒక్క సాప వేసుకొని వండుకున్నాను అనుకో, అటే కానీ అంటుకుంటుంది. ఓహో, నువ్వు స్లీపింగ్ లవర్వా? స్లీపింగా? అదేవతి, నాకు ఎవరు లవర్ లేరు, అయాం ఒక్కనే. స్లీపింగ్ లవర్ అంటే నువ్వు అనుకున్నట్టు లవర్ కాదు. స్లీపింగ్ లవర్ అంటే నిద్ర ప్రేమికుడు. అంటే బాగా నిద్ర పోయేటోళ్ళను స్లీపింగ్ లవర్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఇక మన తెలుగులో అయితే నిద్ర పిచ్చోళ్ళు అంటారు. ఓహో, ఊకే నిద్ర ఒకటోళ్ళే స్లీపింగ్ లవర్ అంటారా? నాకు తెలియకుండా నాకెక్కడ లవర్ ఉందని నేనెంత భయపడుతుంది. నిజం చెప్పు, నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు లవరే లేదా? ఓడికి లివర్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అలాంటిది నా ముఖానికి లవరా? నీ ముఖానికి ఏమైంది? నల్లగున్నా నున్నగా మంచిగానే ఉన్నావు కదా. వాస్తవానికి నువ్వు ఇట్లా అమ్మాయిలకు ట్రై చేస్తే ఖచ్చితంగా పడేటోళ్ళు. దీన్ని బట్టి చూస్తే అందుకు కూడా నీ అంటే ఇష్టం ఉన్నట్టు ఉన్నది. అగో ఏమైంది, నీ దాంట్లో నువ్వే సిగ్గుపడుతున్నావు? ఏ అదేం లేదు, నా మీద నీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇన్ఫర్మేషనా? అదేంది? ఇన్ఫర్మేషన్ గదే, ఒక్కల మీద ఒక్కళ్ళకు ఉంటే అంటారు కదా, గదే. ఓహో, అది ఇన్ఫర్మేషన్ కాదు, ఇంప్రెషన్. గదే గదే. నేను ఇంగ్లీష్లో కొంచెం పేదోని, అందుకే 10th 2 సార్లు ఫెయిల్ అయినా. సరే గాని మరి శ్రీమంతం ఎప్పుడు? శ్రీమంతమా? ఎవరిది? అగో బొత్తి ఏం తెలియనట్టు ఎవరిదని అడుగుతావు? నీదే, ఇంకెవరిది? ఓహో గిదా, అద్దానంగా దాని చదివేస్తాంది. మరి రోజుకు 4 సార్లు తింటానా? ఇక 4 సార్లు తినుకుంటే తిరిగినాక పొట్ట రాకుంటే యాదగిరి గుట్టత్తదే ఏంది? కొంచెం డైట్ మెయింటైన్ చేసుడు నేర్చుకో. డైట్లు బిడ్లు మనకు నడువాయి, 4 సార్లు తిన్నా గానీ దాని దగ్గర పని చేస్తా. సరే నీ ఇష్టం గాని ఇక గట్టెట్టు పోయి మన మామిడికాయలు ఉంటే తెంపుకొని తిందాంపా. దీపా సోకరడి అయ్యి ఎటు పోతున్నవే? అడ్ల సెంటర్లో అడ్లు పోసినాం, అవి నేర్పతి అందుకోతా అన్న. అడ్ల సెంటర్ కు ఇంత సోగ్గా రెడీ అయి పోవుడు అవసరమా? అడికి అయినాక ఎట్లా గులగుల పెడుతుంది, ముల పెడుతుంది. వచ్చినాక తానం చేసుడేనా? మన ఆడోళ్ళం పనికైనా ఫంక్షన్ కైనా సోగ్గా తయారై పోవుడేనాయే. అబ్బా ఇది మాత్రం నిజమేనే, ఒప్పుకుంటా. సరే గాని నువ్వెటు పోతాన్నావు? నేనా షాప్లకు గుడ్ల కోతున్నా. కోడిగుడ్లా కొంగ గుడ్లా? గాడిద గుడ్లు. నీకు కూడా ఒకటి ఉడకబెడతా, వచ్చి తిందుదా. గాడిద గుడ్లు కూడా ఉంటాయా అనే? మరి లేకపోతే ఏంది, నువ్వు కొంగ గుడ్లని ఎట్లా అన్నావు? జోక్ జోక్, నేను కూడా జోక్ చేసిన. అయినా కానీ 2 రోజుల నుంచి మీ అన్నగాడేంది కనబడతలేడు, ఏడవేండాడు? అగో నీకు తెలియదా? మీరు సెట్ చేసిన పిల్లతో తిరుగుతాడు రోజు. వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వచ్చిందటగా ఆ పిల్ల. ఓహో, నాకు తెలియకుండా వాళ్ళిద్దరికి పరిచయం ఎట్లయింది? నువ్వు లేకుంటే ఏందే, అశ్విన్ లేదా? అశ్వినే సుమనియానికి ఆ పిల్లని పరిచయం చేసి మాట్లాడిచ్చిందటగా. అబ్బా అశ్విని, నాకు తెలియకుండా నువ్వు ఇట్లా కూడా చెప్తాన్నావా? మా ఓనికి పెళ్ళి అవుతుందో కాదో అనుకున్నా, మంచి అశ్విని దయ వల్ల పెళ్ళి అయ్యేటట్టే ఉంది. మంచిగా వాళ్ళిద్దరిని కలిపింది. కలిపిందా? ఎట్లా కలిపింది? అది నీకు ఇట్లా తెలుసు? అదే ప్రైవసీగా వాళ్ళిద్దరిని అశ్విని సిద్ధశెట్టి కింద మాట్లాడిపించిందట కదా. అబ్బా ఇట్లా ప్రైవసీగా కూడా మాట్లాడిపిస్తాందా? అబ్బా అశ్విని, ఇట్లా వీళ్ళిద్దరిని కలిపి వాళ్ళ ఫ్యామిలీ కాడ వీళ్ళ ఫ్యామిలీ కాడ మంచిగా పేరు కొట్టేద్దామని చూస్తున్నావు కదా.
ఏమో ఇక అశ్విన్ దయ వలన అయితే మా సుమన్ అన్నకు పెళ్ళి అవుతుంది. నాకు పని ఉన్నది, నేను పోతాను ఇక. అబ్బా అశ్విని, నాకు తెలియకుండా గింత నడిపిస్తానవా? ఆగే నీ దగ్గరికి వస్తాను, నీ సంగతి చెప్తా. గుత్త కొట్టడేమో కానీ ఒక్క మామిడికాయ లేదు కూడా పిందెల మీద అన్ని నింపకపోయింది మీ అమ్మమ్మ. తిందామంటే ఒక్క కాయ లేదు. ఏమో పో, నేను ఈ తోట చూడనీకి వచ్చినట్లేదు, నీకోసం వచ్చి ముచ్చట్లు పెట్టినట్టున్నది. నాకు ఈ వారికే సాధన అయితే లేదు, ఆకలి కూడా అవుతుంది. ఇక నాతో కాదు. అగో ఆకలి అవుతాడట. ఈ తోట అంత ఎతికి జల్లెడ పట్టి ఒక్క మామిడికాయ తెచ్చి ఇచ్చిననుకో దెబ్బకు ఫ్లాటు. ఒక్క 5 నిమిషాలు నీ ఆకలి నేను తీరుస్తా. ఎటు పోతున్నావు? ఒక్క 5 నిమిషాలు ఒప్పుకోవద్దు అంతే. అబ్బా కాయమని కాలు బెనికే ఎట్లయితే కాయతే దొరికింది. నాకు కడిపోతే తింటాను చాలు. నందు ఏందో చెప్పు. అంటడం అబ్బా నాకు నీకోసమే తెచ్చిన. మరి నీకు? నాకు అద్దు, నువ్వైతే తిను. అబ్బా థ్యాంక్ యూ. అగో ఏమైంది? ఏం లేదు, మామిడికాయ తెంపేటప్పుడు కింద పడ్డా, కొంచెం కాలు బెనికింది అంతే. అయ్యో కాలు బెనికిందా? ఏ నందు అద్దు అద్దు. ఏ ఊకో, నీకేం తెలియదు. తగ్గిందా? గీ నొప్పి తగ్గదా? నువ్వు ముట్టుకున్నాక ఎంత పెద్ద నొప్పి అయినా తగ్గిపోతుంది. అబ్బా హ్యాపీగా పిల్లగాడు బాగానే జోకులు ఎత్తాడు. ఏ జోక్ కాదు, నిజమే. ముట్టుతోనే ఆ నొప్పి ఎప్పుడో పోయింది. మరి ఇప్పటిదాకా ఎందుకు ఒత్తిపించుకున్నావు? అలా పాత నొప్పులు కూడా ఉంటే పోతాయి అని అట్లా ఒత్తిపించుకున్నా. అబ్బా సరే, మనం సెల్ఫీ దిగుదామా? నాతోనే? నీతోనే. నాతో అగో ఏం దుడుతున్నావు? నువ్వు ఎంత దుడిచినా అంతే ఉంటావు. దా దిగుదాం. సరే నిల్చొని దిగుదామా? ఓకేనా? తీయాలా? ఏ గట్ల నిల్చున్నావేంది? స్టైల్గా జేబులు చేయబెట్టుకో. సరే సరే. జేబులో చేయబెట్టుకో అంటే పైన జేబులో కాదు, కింద జేబులో చేయబెట్టుకో అని. గిట్ల అయితే ఎట్లా? సరే. ఆగో అదేంది కరెంట్ షాక్ కొడితే కట్ట సరుసుకుపోయినట్టు గట్ల నిల్చున్నావు? మంచిగా నిల్చో. కొంచెం దగ్గర జరుగు. అరే గంత అభిమానం చేయబడితే జరుగు. ఇట్లా పెట్టి ఇట్లా. పోదాం, ఇప్పటికే బాగా లేట్ అయింది. సరే కానీ మన పెళ్లి గురించి ఏం చెప్తలేవు కదా? ఇంకా నేనేం డిసైడ్ కాలే. డిసైడ్ అయినాక చెప్తా. ఇంకెప్పుడు అవుతావు? అయితా అని చెప్పినా కదా. పోదాం.
చెల్లె సరే సరే వస్తాను. ఏమైంది? మా చెల్లె ఇక్కడనే అడ్డు నేర్పుతానట. ఇల్లు దగ్గరికి వచ్చిన నువ్వు మళ్ళీ వస్తా. సరే తిని పోతా. మనగా మళ్ళీ నువ్వు వచ్చినావు గారా దీన్ని నీకు కాకుండా చేస్తా. అగో బిడ్డ నువ్వేనారా ఇడిడో వేస్తున్నావుగా, నేను ఎవరు అనుకున్నా. నిన్నెన్నో చూసినట్టు గుర్తు. నేను బిడ్డ నీకు వరుసకు బాబాయినైతా. అప్పుడే మర్చిపోయినావా? పోయినసారి మన ఇంటికి వస్తావు కదా. రైటే మీరు ఇళ్ళకి వచ్చినప్పుడు వచ్చినా కదా బాబాయ్, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం బిడ్డ. సరే కానీ గా సుమన్ గాంతో ముచ్చట పెడతాను. మరి ఏం సంగతి అది? చిన్నక్కోళ్ళు నాకు సంబంధం చూసిరు బాబాయ్, ఈ పిల్లగాడే. ఆహా, సంబంధం కూడా చూసిర్రా? పోయి గా సుమన్ గా అన్న సుమన్ గాని చేసుకుంటావా? ఎందుకు బాబాయ్, అద్దా మంచోడు కాదా? ఏ వాడు గది కాడు, పని చేసుకోకు, నువ్వు బాగుపడవు. అదే ఎందుకు రీజన్ చెప్పు కదా బాబాయ్. రీజన్ చెప్తే బాగుండదు కానీ అని కోరిల సోకు బాగుంది. అంత నీకు చెప్తే పెద్ద కథ ఉంటుంది. అశ్విన్ అక్క మంచోడు అది ఇది అని చెప్పింది, నువ్వేమో గిట్లా చెప్పబడితివి. నాకు ఎవరిని నమ్మాలో ఏం అర్థమైతలేదు. నాకు ఈ సంబంధం చేయబడితే ఏమవుతుంది బిడ్డ? వాళ్ళేమన్నా సుమన్ గాడు వీళ్ళకి ఇట్లా ఏమన్నా ఇస్తా అన్నాడు కావచ్చు, అందుకే వాళ్ళు నీకు పట్టి చేస్తా అంటారు. అంటే పైసల ఆశ కోసం గిట్లా సంబంధాలు కూడా చూస్తారా? నేను అశ్విన్ అక్కని చందక్కని బాగా నమ్మిన, వాళ్ళిద్దరికి ఇట్లా చేస్తారని అనుకోలే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బిడ్డ, క్యాన్సల్ చేసుకో. పోయి గాడే దొరికిండా గా కర్రోడు, ఆడంతా వేస్ట్ గాడు, నీకు తెలియదు అని సంగతి. నువ్వు గంతగానని చెప్పినాక నేనేడా చేసుకుంటా బాబాయ్, నేను చేసుకోను. చెప్పినందుకు థ్యాంక్ యూ బాబాయ్. అబ్బా, సుమన్ గాని సంబంధం జడగొట్టిన నా కడుపు నిండింది. రే సుమన్ గా అన్న బిడ్డని చేసుకొని అంటావా రా? మొద్దు ఉందని నువ్వు కర్రెగున్నావని ఇప్పుడు ఈ సంబంధం జడగొట్టి ఇది మొత్తం నీ సంబంధాలను జడగొడతారా ఇక ఈ కంచెలు సుమన్ గా. కడపంతా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఎందుకైనా మంచిది ఈ బాబాయ్ మాటలు కూడా నమ్మద్దు. ఇంటికి పోయి అశ్విన్తోనే తాడో పేడో తెలుసుకుంటా. ఓ పిల్ల నందు ఎటు పోతున్నావు? నువ్వు వీణ్ణే ఉన్నావా? నేను నీకోసమే పోతున్నా. గంత గరానికి రాబడుతుంది, ఏమైంది? ఇక కోపానికి రమ్మంటే రానా? మీరు ఒక్కటి ఎత్తారు. అగో మేమేం చేసినాం, ఏమైంది? ఫస్ట్ ఏంటిగా ముచ్చడే చెప్పు. మీరు తీసుకొచ్చిన సంబంధం గురించి. ఏమైంది? బంగారం అసలు పిల్లగాడు కానీ కొంచెం నల్లగుంటాడు. నేను ఇంకా కలర్ గురించి అంటలేను, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఆడు క్యారెట్ లాంటాడు, ఆని క్యారెక్టర్కి ఏమైంది? ఆ క్యారెక్టర్ గురించే ఇప్పటిదాకా పూస వచ్చినట్టు చెప్పారు. ఆ సుమన్ గాడు ఏం మంచోడు కాదట కదా. నీకెవరు చెప్పిర్రు? అసలు ఆయన గురించి ఇంకేమని చెప్పిర్రు? ఆయనకి పోరిల సోకు బాగున్నదట, ఆడొక వేస్ట్ గాడట, గలీజోడట, ఇంకా నాకు చెప్పుకోలేక కొన్నే చెప్పిండు, అన్ని వేసుకోకని కూడా చెప్పిండు. ఓర్ని అక్క, ఇవన్నీ ముచ్చట్లే. ఈ సంబంధం చెడగొడదామని నీకు ఇట్లా చెప్పిర్రు. అసలు నీకు ఈ ముచ్చట్లు చెప్పినోడు ఎవడు? ఫస్ట్ అది చెప్పు. ఎవడికి అంటానవేంది ఇక బాబాయ్ని పట్టుకొని? ఎవడు బాబాయ్? ఎవనికి బాబాయ్? సంబంధం జడగొడదామని చూస్తాడు, పెద్దోడైతే చిన్నోడైతేంది. ఏ పిల్ల అట్లా నాకు పోయిన సంవత్సరం వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఇళ్ళకి వచ్చేటప్పుడు నేను రాలేదా? గా బాబాయ్. ఓహో గా సురేష్ అంకులా, ఆయన గట్లనే చెప్తాడు. ఆయన ఎందుకు చెప్పినా నీకు తెలుసా? ఏమో ఆయన గట్లెందుకు చెప్పినా నాకేం తెలుసు. నువ్వో ఎడ్డి ముఖం, ఎవరేది చెప్తే అదే నమ్ముతావు. ఆయన అట్లా ఎందుకు చెప్పినా నీకు తెలుసా? వాళ్ళ అన్న బిడ్డడు సుమనన్న వేసుకోలేదన్న కోపంతో ఈ సంబంధం జడగొడదామని నీకు అన్న ఎక్కించి చెప్పిండు. అయినా సుమన్ ఎందుకు చేసుకోలే మరి? వాళ్ళ అన్న బిడ్డ మొద్దుకు పంది లెక్క ఉండే, ఆ సుమన్ గాడ ఆమెను మెచ్చలేదు, అందుకే ఆ కోపంతో నీకు అన్న ఎక్కించి చెప్తాడు. ఓహో, అందుకే చేసుకోలేదన్న కోపంతో ఇట్లెక్కించి చెప్పిండా? అవును, ఇప్పుడు దరకచ్చినడు అర్థమైంది ఆడేసంటోడు. అర్థమైంది. నా డౌట్ అయితే క్లారిఫై చేసినావు. సరే మరి నేను రేపు కలుస్తా, బాయ్. సరే. అశ్విని, అశ్విని, సింధు గీడున్నా? ఇన్నే ఉన్నవా? అత్తన్నావు. ఇదేందే సూర్యుడు పోయినాక చంద్రుడు వచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇప్పుడెవరు వచ్చిండ్రే? నంద వచ్చింది, ఆమె పెద్ద పెంట పట్టుకొని వచ్చింది. ఏంటిదట ఆమె బాధ? ఆ సురేష్ అంకుల్ లేడా, సుమనగాడు మంచోడు కదా అది ఇదని అన్న ఎక్కించి చెప్పి పెళ్లి సంబంధం జడగొడదామని చూసిండట. నంద వచ్చి నన్ను అడిగిన తర్వాత అవన్నీ ఉట్టిగే
అని నచ్చ చెప్పి పంపించిన. ఆమెకు నచ్చ చెప్పినావు కానీ మరి నాకేం నచ్చ చెప్తావు? నీకేమైంది మళ్ళా? ఆ నాకేం కాలేదు కానీ ముందుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవునే, సుమన్ గానికి సంబంధం ఎవరు చూసిండ్రే? మన ఇద్దరం. నందుకున్న సుమన్ గానికి ఈ పెళ్లి సంబంధం కలిపి పెళ్లి చేద్దాం అనుకున్నది ఎవలే? మన ఇద్దరం. మరి మన ఇద్దరమే సెట్ చేయాల్సింది కానీ సుమన్ గాన్ని నాకు తెలియకుండా నందుకు ఎట్లా పరిచయం చేసినవే? పరిచయం చేసిందే కాకుండా మీ ఇంటర్గా చింత చెట్టు కిందికి తీసుకుపోయి మాట్లాడుకోమని ప్రైవసీగా చెప్పొచ్చినవా? ఇవన్నీ నాకు తెలియకుండా ఎందుకు ఎత్తాన్నావు? అయ్యో నువ్వు గిదానికే ఫీల్ అవుతున్నావా? ఆ ఉబ్బాగనోడు ఉబ్బాక నందోళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికే ఇడు. నేను అట్లా వాడు నడుచుకుంటా పోగా నాకు అడగనిపించిండు, నేను అడిగేనా. మరి నువ్వు వాడికి అయినప్పుడు సుమన్ గానికి చెప్పాలనా లేదా? అరే పెళ్లి చూపులు కానప్పుడు పిల్లని చూడొద్దు, మాట్లాడుకోవద్దురా చెప్పాలనా లేదా? ఇంకా నువ్వే ఆడిపోయి చెట్టు కింద తీసుకుపోయి ప్రైవసీగా మాట్లాడుకొని తీసుకొని వచ్చినవా? అగో మనమే ఇద్దరం కలిసి సుమన్ గానికి చెప్తాం కదా పెళ్లి చూపుల కోవుడు అవసరం లేదు, నందాల అమ్మమ్మల ఇంటికి వస్తుందని. అప్పుడే మర్చిపోయినవా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పినాం కానీ ప్రైవేట్గా పోయి మాట్లాడుకోమని చెప్పలేం కదా. అంటే నాకు తెలియకుండా వాళ్ళిద్దరికి సెట్ చేసి వీళ్ళ ఫ్యామిలీ ముందట వాళ్ళ ఫ్యామిలీ ముందట మంచి పేరు కొట్టేద్దామని చూసినావు. మరి నన్ను బకరదాన్ని వేద్దామని చూస్తున్నావు కదా. పిసదానవా? నేను నిన్ను గట్లెందుకు ఎత్తా? నేను నందుకు నల్లగుంటాడు అయినా అని చెప్తే నంద అన్నది కదా నల్లగుండ మంచిగా నేను ఆయన గుణం చూస్తా అన్నది. ఒకసారి మాట్లాడతా అన్నాక పోయి మాట్లాడిచ్చిన, దాంట్లో నా తప్పే ఉంది. ఏ గవ్వని తెలియదు, నాకు తెలియకుండా వాళ్ళిద్దరిని ప్రైవసీ ఎట్లా మాట్లాడిపించినావు? అసలు నీ ఉద్దేశం ఏంటిది? నన్ను బకరదాన్ని వేద్దామని చూస్తున్నావు, మొత్తం మంచి పేరు మొత్తం నువ్వే కొట్టేద్దామని చూస్తున్నావు, గంతే కదా. అరే నేను గింతగానని చెప్పంగా కూడా నీ ఎవరు నువ్వే ఎవరుతానవేంది? నువ్వు అనుకున్నట్టయితే నాకు ఏ ఉద్దేశం లేదు, నువ్వేం చేసుకుంటావో వేసుకో. ఏం చేసుకుంటావు వేసుకో అంటున్నావు కదా, నేను చేసేది నేను చేస్తా చూడు. ఏం చేస్తావు నువ్వు అంతగానో? నువ్వు చేసేదేముంది? నేనేం చేస్తానా? నువ్వు వాళ్ళిద్దరిని కలిపి మంచి పేరు కొట్టేద్దామని చూస్తున్నావు కదా, నేను ఈ పెళ్లి చెడగొడతా చూడు. నీకు ఆ మంచి పేరు రాకుండా చేస్తా. ఏం చేస్తానో చూసుకుంటుండు. యాక్షన్. ఏ మళ్ళా రాజేశ్వరి తోటి పోయించుతా. పెళ్లి చూపులు కాదే వాళ్ళ అమ్మమ్మలు మనం చెప్పు. పెళ్లి చూపులకు కాదే వాళ్ళ అమ్మమ్మలు చెట్టు కిందకి నీడికి వచ్చి నీడికా? ఏం చేసుకుంటావు వేసుకో అంటున్నావు కదా, నేను చేసేది నేను చేస్తా. ఇదేంటే సూర్యుడు వెనక చంద్రుడు అత్తలేదు నాకు. అదే ఫస్ట్ స్లీపింగ్ లవర్ అంటే నువ్వు అనుకున్నట్టు లవర్లు కాదు. లవర్. రోల్ కెమెరా యాక్షన్. ఓ నీ ఓ పాడుగా ఓ అంటాను. అని చెప్పిండు, అదే మొత్తంగా నాకేమైతే ఏంది కానీ ముందు వాళ్ళని అడిగిన దానికి సమాధానం ఏ అదేం లేదు, నాకు కూడా నీ మీద నీకు కూడా నీకు కూడా నా మీద తిరమ. అది ఇంప్రెషన్, అది ఇన్ఫర్మేషన్ కాదు. ఓ నీకు ఇవన్నీ చెప్పిర్రా? ఇవన్నీ అంత బిడ్డ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మళ్ళీ నాదే మావాడు మళ్ళీ. అబ్బా థ్యాంక్ యూ. కొరకట్టలేదా? అబ్బా థ్యాంక్ యూ, నిజంగానే అత్తలేదు. ఇగో నువ్వు ముందే ఏం లెక్క ఐరన్ లెగ్ యాక్షన్. ఇగో నువ్వు ముందే ఐరన్ లెక్క షాప్ ఐరన్ లెగ్గ. ఆహా పోయి సంబంధం కూడా చూసి సంబంధం కూడా చూసిర్రా యాక్షన్. ఎందుకైనా మంచిది ఈ బాబాయ్ అసలు నీకు చెప్పిన అన్ని ఉంటాయి.